వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ సర్కార్ పెన్షన్ 4,000 రూపాయలకు పెంచేటువంటి అంశం గురించి ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది దివ్యాంగులు కానీ, అదేవిధంగా ఒంటరి మహిళలు కానీ పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేటువంటి ఆతృతలో ఉన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ఎలక్షన్లో హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే చాలామంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది అనేటువంటి ఆశలో ఉన్నారు. జనవరి నెల యొక్క పెన్షన్ అయితే రాష్ట్ర సర్కార్ దీనిపైన ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. ప్రస్తుతం చూసినటువంటి పరిస్థితుల్లో అదే పాత పద్ధతిలో పెన్షన్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి సందర్భం. కేసీఆర్ ఇచ్చినటువంటి విధంగానే 2,016 రూపాయలు ఒంటరి మహిళలకి, అదేవిధంగా దివ్యాంగులకు 3,016 రూపాయలు ఇస్తామని అదే పద్ధతిలో కొనసాగుతుంది పెన్షన్ పంపిణీ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అది వాస్తవమే. జనవరి యొక్క నెల యొక్క పెన్షన్ పాత విధంగానే ఇస్తారు. అదేవిధంగా కొత్త పెన్షన్ని ఎప్పుడు ఇస్తారు అని అంటే ఫిబ్రవరి నెల అయిపోగానే ఫిబ్రవరి నుంచి ఈ 6 గ్యారంటీల పథకాన్ని ప్రారంభిస్తాము. ఆ 6 గ్యారంటీల పథకం ద్వారానే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చూసినట్లయితే 25 లక్షల కోట్ల రూపాయలు ఈ పెన్షన్కి దాదాపుగా ఖర్చు అవుతాయన్నటువంటి అంశం కూడా ఈ రాష్ట్ర సర్కార్ తెలియజేయడం అనేది జరుగుతుంది. అప్పుల్లో మునిగిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈ ఒక్క నెల ఫిబ్రవరి యొక్క ఫస్ట్లో జనవరి యొక్క పెన్షన్ని పాత విధంగానే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ తెలియజేయడం అనేది జరిగింది.